బట్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు రాజమౌళి గారు 4 సౌత్ ఇండియన్ మార్కెట్స్లో ఈ సినిమాని మీరు ప్రెజెంట్ చేస్తున్నారంటే మా అందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. మరి మీరు ఏదైనా సినిమాని చూస్ చేసుకున్నారంటే చాలా చూస్తారు సినిమా వెనకాల. సో మిమ్మల్ని ఏం అట్రాక్ట్ చేసింది సినిమాలో? ముందు అంటే నేను ప్రజెంట్ చేస్తున్నానని తెలుసు, ఆబ్వియస్లీ అంతా మాట్లాడుకున్నాం. బట్ జస్ట్ మెలోడీ థియేటర్లోకి ఎంటర్ అవుతూ ఉంటే కార్లో చూస్తే పెద్ద పోస్టర్ మీద ఎస్ఎస్ రాజమౌళి ప్రెజెంట్స్ బ్రహ్మాస్త్రం అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా చాలా ప్రౌడ్గా అనిపించింది. ఫస్ట్ థింగ్, నాకు ఈ సినిమాలో ఇంతకుముందే చెప్పినట్టు నాకు ముందేం తెలీదు. ద మెయిన్ రీజన్ వై నేను ప్రజెంట్ చేయడానికి దీంతో అసోసియేట్ అవ్వడానికి ఒప్పుకున్నది ఈస్ కరణ్ జోహర్. ఐ రెస్పెక్ట్ హిమ్ ఎ లాట్, ఐ లవ్ హిమ్ ఎ లాట్. ఆయన తీసే సినిమాలకి నేను తీసే సినిమాలకి సంబంధం ఉండదు, బట్ ద కైండ్ ఆఫ్ లవ్ వీ హ్యావ్ ఫర్ ద సినిమా ఈజ్ ద సేమ్. అందుకని ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం. అఫ్కోర్స్ బాహుబలితో మా రిలేషన్ చాలా ఉంది కాబట్టి ఫస్ట్ ఆయన గురించి ఒప్పుకున్నా. తర్వాత ద సెకండ్ రీజన్ ఈజ్ అయాన్ ముఖర్జీ. అంటే నాది కరణ్ జోహర్ది సినిమా అంటే ఇష్టం అయితే తనకి సినిమా అంటే పిచ్చి. ఎక్స్ట్రీమ్లీ క్రేజీ, నాట్ ప్యాషనేట్. వీఆర్ ప్యాషనేట్, దట్ గై ఈజ్ క్రేజీ. సో అండ్ తను చెప్తున్నప్పుడు, బ్రహ్మాస్త్రం గురించి తను చెప్పుతున్నప్పుడు, కథ నెరేట్ చేస్తున్నప్పుడు, తను చూపించిన విజువల్స్ చెప్పేటప్పుడు, అంత పెద్ద పెద్ద విజువల్స్ ఉన్నా కూడా హీ నెవర్ లాస్ట్ ద ఫ్యాక్ట్ దట్ అట్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనం చూసిన పెద్ద పెద్ద విజువల్స్, లౌడ్ సౌండ్ ట్రాక్ కింద ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ. హీ నెవర్ లాస్ట్ ట్రాక్ ఆఫ్ దట్ లవ్ స్టోరీ. తన హోల్ స్టోరీ నరేషన్లో కానీ విజువల్స్లో కానీ ఎక్కడా కూడా ఆ లవ్ స్టోరీ నుంచి డీవియేట్ అవ్వకుండా చేశాడు. అది నాకు చాలా నచ్చింది. సో దట్ ఈస్ వన్ వెరీ గుడ్ క్వాలిటీ అబౌట్ అయాన్. దట్ ఆల్సో మేడ్ మీ ఇమీడియట్లీ అసోసియేట్ క్లోజ్లీ విత్ దిస్ ఫిల్మ్. మీ ముక్కుసూటితనం మాకు బాగా నచ్చింది రాజమౌళి గారు. ఎందుకు ఈ సినిమా చేశారంటే వేరే కథలు ఏవి చెప్పకుండా స్ట్రైట్ అవే ఫస్ట్ కరణ్ జోహర్ గారితో ఉన్న అసోసియేషన్ అని చెప్పి అలా కుండబద్దలు చేశారు. బట్ మీరు అడగాల్సిన క్వశ్చన్ అక్కడ ఉన్నట్టుంది. అయాన్ని సినిమా చూపించలేదు మీకు ఇంకా? Why didn't you show me the film? I understand, even if you don't show me. Why did you show my father and not to me? Sir, I was trying to steal your father away from you. This is what I was trying to do. I realized that Sir has a Brahmastra in his pocket, in his father. So I said I should also get some of that Brahmastra. Yeah, I wanted some of his guidance and advice. But sir, really, I will come and show you the film very, very soon. The whole film, I promise you. మీకోసం దాచుంచారు. Sir, let me also add that after your father saw the film, he made us reshoot for 4 days, and he took all the father's suggestions and he added to the film because he values it so much. You know, he really added something to our film, and we are really grateful for his contribution to our film. అంటే పెద్ద సినిమాలు తీయాలంటే, మా నాన్నగారు చాలా సినిమాలు కథలు రాస్తూ ఉంటారు కదా, పెద్ద సినిమాలు తీయాలంటే నా ఒక్కడి మీద డిపెండ్ అయ్యారు. బట్ ఐ థింక్ అయాన్ ఈజ్ లిటిల్ బిట్ సక్సెస్ఫుల్ ఇన్ స్టీలింగ్ మై ఫాదర్. నౌ హీ హాజ్ అనదర్ ఆప్షన్. యూ సక్సీడెడ్ ఇన్ స్టీలింగ్ అ బిట్ ఆఫ్ మై ఫాదర్ ఫ్రమ్ మీ. సార్, ఏదేమైనా మళ్ళీ భారీ సినిమాలు మాత్రం మన తెలుగు సినిమా వైపే తీసుకురావాలి. మీరు మరీ ఎక్కువ కథలటు ఇచ్చేయమని చెప్పకండి సార్ ముందే. మనది తెలుగు లేదు, హిందీ లేదు, మనదంతా ఇండియన్ సినిమా. వి మేక్ ఇండియన్ ఫిల్మ్స్. నేను తెలుగులో మాట్లాడతాను, తను హిందీలో వాళ్ళిద్దరు హిందీలో మాట్లాడతారు. తెలుగులో ఆలోచిస్తాను, వాళ్ళు హిందీలో ఆలోచిస్తారు. బట్ చేసే సినిమాలన్నీ వి మేక్ ఫర్ ఇండియన్స్. వీఆర్ ఆల్ వన్ బిగ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. లవ్లీ సార్, లవ్లీ. అండ్ రణబీర్, యూ జస్ట్ సెడ్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ తెలుగు. వేర్ డిడ్ యూ లెర్న్